హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. ఇంకా ఇక్కడ నేను మను ఇక్కడ కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నాము. ఆ తర్వాత మను అయితే పిలక వేసుకున్నాడు చూడండి. జుట్టు బాగా పెరిగింది, కటింగ్ చేపించాలి. సరే పిలక వేసి చూద్దాము అని చెప్పేసి మనుకి పిలక అయితే వేశాను. వాడు అద్దంలో చూసుకొని బాగా సిగ్గుపడుతున్నాడు కూడా. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా పిలకలో, అమ్మాయిలాగా బాగా క్యూట్గా ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి పాప ఏం చేస్తుందో. ఆ బట్టల్ని కొద్దిగా ఇగ్నోర్ చేయండి. బట్టలు ఎక్కువగా ఉంటే ఎక్స్ట్రా తాడు కట్టేసి అక్కడ బట్టలు అయితే బయట ఆరేసాము. ఇంకా మేము బయటకు వెళ్ళబోతున్నాము. సో అందుకే అయితే రెడీ అయ్యాము. పాప చూడండి జుట్టు వేస్తాను అంటే వేపించుకోకుండా ఇక్కడ ఎలా ఆడుకుంటుందో. తనకి లూజ్ హెయిర్ అంటే ఇష్టము, అందుకే అలా పిలక వేసుకోకుండా అలా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. పార్కుకు వెళ్తున్నారంట, అదే చెప్తున్నారు. ఇంకా అందరం అయితే మేము పార్కుకు వెళ్ళబోతున్నాము. సో అందరం అయితే రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్ళటానికి. ఇంకా పదండి వెళ్ళిపోతాం. వాళ్ళ నానమ్మకి పైన బాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఆవులకి కొద్దిగా వీడియో తీశాను. పాపకి ఆవులు అంటే బాగా ఇష్టము. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆవులు చూపించమని అడుగుతూ ఉంటుంది. సో అందుకు ఆవులకైతే నేను ఇక్కడ వీడియో తీశాను. ఇంకా నగరవనం అండి ఇది, కొద్దిగా ఊరికి అవుట్స్కట్స్లో ఉంటుంది. నగరవనము అయితే మేము వెళ్ళాము చూడటానికి. ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాము. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము పిల్లల కోసము. పిల్లలు బాగా ఆడుకోగలిగేది పార్కులోనే కదా. పార్కు లోపలికి వెళ్ళగానే ఇదైతే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అయితే ఆటలు స్టార్ట్ చేసేసారు అప్పుడే. పార్కులో ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చొని అలా రిలాక్స్ అవుతూ ఉంటాను. చూశారు కదా, సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఒకసారి ఇంకా పార్క్ కూడా మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. పార్క్ అయితే చాలా పెద్దదండి. హ్యాపీగా మనము ఫ్యామిలీతో వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. కుకింగ్ అలాంటివి ఏదైనా కావాలంటే మనం చేసుకుని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. తీసుకుని వెళ్ళి ఒక 2-3 అవర్స్ అయితే మనము టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. క్లైమేట్ కూడా, జనాలు అయితే ఎక్కువగా రారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు. ఎందుకంటే పార్క్ మొత్తం ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టానికి వాళ్ళు బాగా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే. వాళ్ళు హ్యాపీ అయితే ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీ అవుతాం కదా. సో అందుకే కొద్దిగా లాంగ్ అయినా సరే మేము ఈ ప్లేస్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. 1/2 అవర్ అయితే టైం పడుతుంది మనకు వెళ్ళటానికి ఇక్కడికి. ఇంకా 5:30కి అయితే పార్క్ కూడా క్లోజ్ చేసేస్తారు. అదొకటి మైనస్ పాయింట్. ఎందుకంటే పిల్లలు 2:30-3 వరకు పడుకొని ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు లేచిన తర్వాత 1 అవర్ తినడానికి టైం పడుతుంది. తినేసి రెడీ అయిపోయి మేము వెళ్ళేసరికి ఇంకా 4:35 అలా అవుతుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ ఆడుకుంటారు పిల్లలు అంతే. ఎక్కువసేపు ఆడుకోవాలి అంటే మనం కొద్దిగా ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వాలి. పిల్లలు మధ్యాహ్నం పడుకొని ఉంటారు కాబట్టి మేమైతే కొద్దిగా లేట్గానే వెళ్తుంటాము మ్యాక్సిమము. మాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వదన్నమాట ఇక్కడికి వెళ్ళటానికి. సో చూసారు కదా పార్క్ అయితే ఎలా ఉందో. ఇది వచ్చేసి అంత ప్లే ఏరియా, పిల్లలైతే బాగా ఆడుకోవచ్చు. కింద పడ్డా కూడా దెబ్బలు అలా తగలకుండా కింద మొత్తం శాండ్ అయితే ఉంది కదా. సో పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటారు వాళ్ళు. అక్కడక్కడ కొద్దిగా పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఈ స్లైడింగ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చిన్నగా ఉన్నాయి, వాళ్ళు ఆడుకోవటానికి ఈజీగా ఉన్నాయి ఇవైతే. సో అందుకు ఈ స్లైడింగ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవటానికి. ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి జిమ్ ఏరియా అండి. ఎవరైనా జిమ్ చేసుకోవాలనుకుంటే కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకైతే అవి ఆడటానికి వాడటానికి రాదు కదా. సో అందుకు మేము అక్కడికైతే వెళ్ళలేదు. దూరం నుంచి మీకు జస్ట్ చూపిద్దామని వీడియో అయితే నేను తీశాను. సో పార్క్ అయితే ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఫ్యామిలీతో పాటు వెళ్ళి కొద్దిగా టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి పాప ఎలా పరిగెత్తుతుందో. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్లో. వాళ్ళకి చాలా ఇష్టం కూడా ఈ ప్లేస్కి వెళ్ళటం అంటే, అందుకే తీసుకొని వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది పార్కులో, మొత్తం అంతా గడ్డి ఉంటుంది. ఇక్కడ చూడండి పిల్లలు ఏం చేస్తున్నారో. వాళ్ళు ఈ పార్కులో హ్యాపీగా ఎంజాయ్ చేసేది ఏంటంటే, ఇదిగోండి ఈ రాళ్ళు ఇలా పైకి వేయటము, ఆ రాళ్ళని అలా పైకి వేస్తూ చాలా బాగా ఆడుకుంటారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఆడుకోవడం అంటే. మ్యాక్సిమం ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.
ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదండి అనే పిల్లల్ని అయితే పిలుస్తున్నాము. బట్ వాళ్ళైతే రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకా ఆడుకోవాలంట. ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. సో అందుకే వెళ్ళిపోదాం పదండి అనే పిల్లల్ని పిలుస్తుంటే వాళ్ళు రాకుండా ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా చీకటి కూడా పడుతుంది. మళ్ళీ వెళ్ళటానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా, మళ్ళీ చీకటి అయితే ఇబ్బంది అవుతుంది పిల్లలతో. సో అందుకే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. అక్కడ చూడండి పాప ఏం చేస్తుందో, ర్యాపిడ్ దగ్గర వెళ్ళి ఆడుకుంటుంది. అస్సలు రావట్లేదు, పిలుస్తుంటే ఆడుకోవాలని అంటున్నారు. సో చెప్పాను కదా, బాగా టైం అయితే స్పెండ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో. ఇక్కడ చూపిస్తున్నాను కదా జింక, ఇవన్నీ అయితే పాపకి బాగా ఇష్టము. లోపలికి వెళ్ళి చూడాలంటుంది. బట్ లోపలికి అయితే అలో చేయరు. ఒకసారి పార్కులో ఉండే మెంబర్స్ని అడిగి మాట్లాడేసి తీసుకువెళ్ళాను కూడా ఒకసారి. ఇక్కడ లోపలికి వెళ్ళటానికైతే పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకోసం ఒకసారి అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళని ఒకసారి అడిగి పిల్లల కోసం అయితే లోపలికి తీసుకుని వెళ్ళి చూపించాను. దగ్గరికి వెళ్ళి ఆ జింకను అవి పట్టుకొని కొద్దిసేపు అయితే ఆడుకున్నారు. అక్కడ చిన్న పూల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మేడం గారు బ్యాగ్లో ఏమున్నాయి అనేసి సెర్చ్ అయితే చేస్తుంది. ఆ ట్రైపాడ్ అంటే తనకి ఇష్టము. నేనేమో వద్దని చెప్తాను, తనేమో తీసుకుని దాంతో ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు హెయిర్ అయితే టై చేసేసారు. టై చేసి ఇక్కడ నాకైతే ఇంకా కబుర్లు చెప్తుంది. కొద్దిసేపు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా ఆడుకున్నారు. పార్క్ లో బాగా ఎంజాయ్ చేసిందంట. జింక అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఉయ్యాలు ఊగాను అని చెప్పేసి ఇక్కడ నాకైతే చెప్తుంది. ఇంకా తర్వాత ఇంకా బాగా టైర్డ్ అయిపోయారు కదా పార్క్ లో ఆడుకొని. ఇంకా తర్వాత అయితే పడుకున్నారు. మనం చూడండి ఎంత క్యూట్ గా బొజ్జున్నాడో. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే పడుకుని పోయారు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.